సో ఎస్ రైట్ నౌ మనతో పాటు శివపార్వతి గారు ఉన్నారు. ఎన్నో సీరియల్స్లో అండ్ ఎన్నో సినిమాస్లో నటించి మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. అండ్ రైట్ నౌ రామోజీరావు గారు ఇక లేరన్న విషయం జీర్ణించుకోవడానికి కష్టంగా ఉన్నా సరే ఆయన చేసిన ఎన్నో ప్రాజెక్ట్స్లో ఈవిడ కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. సో రామోజీరావు గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ ఒక్కసారి షేర్ చేసుకోండి. ఈటీవీ అనేది ఒక మహావృక్షం. ఆ వృక్షం కింద మా కళాకారులు ఎందరూ సేద తీర్చుకుంటున్నారు. ఆ మహావృక్షం పక్కన ఎన్నో మొక్కలు ఎదుగుతాయి. ఇక నా పరంగా నేను చెప్పాల్సి వస్తే నా కెరియర్ స్టార్టింగ్లో ఈటీవీ సీరియల్స్ చేశాను. మంచి సీరియల్స్, చాలా మంచి సీరియల్స్. అంటే ఈ మంచి చెడు ఏంటి అంటారేమో, అంటే బాగా పేరు తెచ్చుకున్న సీరియల్స్ భాగవత కథలు, భార్యామణి, ఆడదే ఆధారం, అట్లాంటి సీరియల్స్లో నాకు అవకాశం ఇవ్వడం, మన సీరియల్ నటులు నగేష్ గారు, పద్మనాభం గారు, కే బాలయ్య గారు, వారందరితో కలిసి నేను యాక్ట్ చేయడం చాలా సంతోషం. రామోజీరావు గారు మన మధ్యన లేరు అని మేమెవరూ అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి కళాకారుడి హృదయంలో ఆయన సుస్థిరంగా ఉంటారు. ఇది నిజం. ఎందుకంటే సహజంగా కొంత డబ్బు రాగానే ఎవరైనా వేరే వాటిలో పెట్టుబడులు పెట్టి వాటిలో లాభాలు సంపాదించాలని కోరుకుంటారు. కానీ ఎస్పెషల్లీ రామోజీరావు గారు మా కళాకారుల ఎదుగుదల కోసం ఆలోచించి ఎటువంటి సినిమాలైనా ఆ ప్రాంగణంలో షూటింగ్ చేసుకోవడానికి వీలుగా ఫిలిం సిటీ అనేది ఒక నిర్మాణం చేసి ఆ ఫిలిం సిటీలో చిన్న సినిమా దగ్గర నుంచి చాలా పెద్ద సినిమా వరకు ఒక్కసారి ఆ ప్రాంగణంలోకి వస్తే సినిమా ఫినిష్ చేసుకుని బయటికి వచ్చేలాగా అన్ని వనరులు ఏర్పరచడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఏ తరహా కళాకారులకైనా అక్కడ స్థానం ఉంది, ఏ రంగానికి సంబంధించిన వారికైనా అక్కడ స్థానం ఉంది. అంటే రైటర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులు, మేకప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్, ఏ రంగం నుంచి వచ్చిన వాళ్ళకైనా అద్భుతమైన స్థానాన్ని కల్పించిన రామోజీరావు గారు ఎప్పటికీ చిరస్థాయిగా మా కళాకారుల హృదయంలో బతికే ఉంటారని ప్రగాఢంగా నమ్ముతున్నాను. వారికి సంతాపం తెలియజేయడం కంటే మా హృదయాలలో, మా కళాకారుల హృదయాల్లో ఆకాశం భూమి ఉన్నంతకాలం ఆయన పేరు సుస్థిరంగా ఉండాలి అని కోరుకుంటున్నాను.